సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో చర్చ పెట్టాలని సవాల్ విసిరారు మాజీ మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ హయాంలో జరిగిన కార్ రేస్ ఒప్పందాలతో అవకతవకలు జరిగాయని, కాంగ్రెస్ ఆరోపణల్ని అసెంబ్లీ వేదికగా తిప్పికొడతామని ఆయన తెలిపారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని నెలలుగా అనేక నిరాధార ఆరోపణలు చేస్తున్నా దాని లేఖలో మండిపడ్డారు. కేసులు నమోదు చేస్తామని గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఆమోదం వచ్చిందని, రకరకాల లీకులు సీఎం కార్యాలయం నుండి మీడియాకు ఇస్తున్నారన్నారు. అయితే ఈ అంశం మీద 4 గోడల మధ్య చర్చ కన్నా తెలంగాణ శాసనసభలో 4 కోట్ల మంది ప్రజల ముందు చర్చ జరిగితే నిజానిజాలు ఏమిటో అందరికీ తెలుస్తాయని తెలిపారు. ఫార్ములా ఈ రేస్ ఒప్పందం అంతా పారదర్శకంగా జరిగిందని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ, హైదరాబాద్ నగరానికి మంచి జరగాలనే సదుద్దేశంతోనే గత ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులతో ఒక ఒప్పందం చేసుకుందని కేటీఆర్ అన్నారు. ఈ రేస్ వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సుమారు 700 కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందని నిల్సన్ సంస్థ నివేదిక స్పష్టం చేసినట్టు గుర్తు చేశారు. 2024లో మరో దఫా రేస్ జరగాల్సి ఉండగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని ఏకపక్షంగా రద్దు చేయడం జరిగిందని మండిపడ్డారు కేటీఆర్. అప్పటి నుండి రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా ఈ రేస్ గురించి అనేక అవాస్తవాలను మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సభను విపక్షాలు